కార్యక్రమానికి చేసిన కుటుంబ సభ్యులు, మా అల్లుడు రాజేంద్ర ప్రసాద్, మా గిరిబాబు, మా నరేషు, అన్నపూర్ణమ్మ, శ్రీలక్ష్మి, అలాగే ఈ చిత్రానికి కథానాయకుడు విన్ల కిషోర్, హీరోయిన్ ఆమె పేరు ఏం చెప్పారు, పావని, అలాగే సంగీత దర్శకుడు మల్లిపల్లి మోహన్, నిర్మాతలు శ్రీనివాసరావు, నరసింహారావు. అలాగే ఫస్ట్ టైం ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన రెబల్ టీంకి అందరికీ నా అభినందనలు. నిజంగా ఆడియో ఫంక్షన్ అంటే వెళ్ళడానికి మనస్కరించట్లా. చాలా ఫంక్షన్స్ నాకున్న బాధ ఎవరికి చెప్పుకోలేను. ఏవో రికమెండేషన్స్ వస్తారు. ఎవరింటికైనా వెళ్ళాలి అంటే అపాయింట్మెంట్ తీసుకుని ఎవరితోటో మాట్లాడి, తర్వాత సెక్రటరీతో మాట్లాడి, తర్వాత మెయిన్ మ్యాన్ దగ్గరికి వెళ్ళాలి. అదేమిటో నాకు మొదటి నుంచి గేట్ తెరుచుకుని సరాసరి నా దగ్గరికి వచ్చేసే అలవాటు నేను చేశా. దాంతో డైరెక్ట్గా ఎవరో తెలియదు, కొత్తలు తెలియదు, పాతాళ్ళు తెలియదు, ఎవరైనా సరే రావడం, లేకపోతే రికమెండేషన్తో రావడం, ఫంక్షన్ అనడం. ఎలా తయారైందంటే ఈ ఫంక్షన్లో జాతరలాగా స్టార్ట్ అయినాయి. డ్యాన్సులు, ఎవరి కోసం డ్యాన్సులు చేస్తున్నారో తెలియదు. అక్కడి నుంచి స్టేజ్ మీదకి అందరూ కుప్ప తెప్పలుగా వస్తారు ఒకేసారి. ఒకరు నిలబడి మాట్లాడుతూ ఉంటారు, ఒక పెద్ద, మిగతా వాళ్ళంతా నిలబడి ఉంటారు. మళ్ళీ ఆ మైకు చిన్నాయనకి ఇస్తారు, పెద్దవాళ్ళందరూ చేతులు కొట్టుకు నిలబడి ఉంటారు. ఏంటి కర్మ? వాట్ ఈస్ దట్ ఫంక్షన్? మనం ఎక్కడో ఫంక్షన్స్ చూసి, ఆస్కార్ ఫంక్షన్ చూసి ఇలా ఉంటాయని, ఆస్కార్ ఫంక్షన్లో ఇచ్చేవాడు ఒకడే ఉంటాడు, తీసుకునేవాడు ఒకడే ఉంటాడు. మాట్లాడేది థ్యాంక్స్ ఫర్ దిస్ అవార్డ్ అంటారు, అంతే. గంటలు గంటలు మాట్లాడరు. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టుగా ఈ ఫంక్షన్స్ అనేది తయారైన తర్వాత నిజంగా నేను వెళ్ళడం మానేశాను. కానీ ఇండస్ట్రీతో నాకున్న అనుబంధాలతోటి, నా శిష్యులతోటి కొన్ని తప్పవు నాకు. ఇవాళ ఇక్కడ కూర్చుని ఈ ఫంక్షన్ చూస్తుంటే నిజంగా ఇందాక గిరిబాబు చెప్పినట్టు ఇది ఒక ఫ్యామిలీ కూర్చుని మాట్లాడుకుంటున్నట్టుగా ఉంది. రియల్లీ ఇది చక్కని వాతావరణం. 10 కుర్చీలు వేసి వచ్చిన ముఖ్య అతిథుల్ని 10 మందిని కుర్చీలో కూర్చోబెట్టి, ఆర్టిస్టుల్ని కూర్చోబెట్టి, వాళ్ళు కనీసం సినిమాలో మీరు ఏ మీడియాలో కావాలనుకుంటున్నారో ఆ మీడియాలో, సినిమాలో ఎవరున్నారో అందరూ కనిపిస్తారు. ఇలాంటి ఫంక్షన్లే జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక నిజంగా నేను నర్సరావుతో చెప్పాను, నర్సరావు 6:30కి బయలుదేరి 7 o'clock వస్తాను, 8 o'clock నన్ను పంపించేసి నేను ఎవరినో ఇంటికి భోజనానికి పిలిచాను అని చెప్పి కరెక్ట్గా 7:45కి మీరు కారెక్కేస్తారు సార్ అన్నాడు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం ఇంత ఫ్యామిలీని విడిచిపెట్టి నా పని కోసం నేను వెళ్ళిపోవడం అనేది, నర్సరావు సినిమాకి ఇంతమంది కుటుంబ సభ్యులను వదిలిపెట్టి వెళ్ళడం అనేది చాలా తప్పని అస్సలు నోరెత్త కూడా చూసింది. నో రిగ్రెట్స్. చాలా ఆనందంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. చాలా రోజుల తర్వాత, చాలా సంవత్సరాల తర్వాత గ్యాప్ తోటి డార్లింగ్ నర్సరావు సినిమా చేశాడు. గ్యాప్ అంటే తనకు వచ్చిన గ్యాప్ కాదు. నిజంగా నాకు తెలుసు, నరసింహరావు దగ్గరికి ఎవరు అప్రోచ్ అయినా, ఏ సినిమా తీయాలనుకున్నా నా దగ్గరికి వచ్చి చెప్పకుండా ఉండడు. మీకు తెలుసు నాకు చాలా ఆత్మీయుడైన శిష్యుడని. అతనే వద్దనుకునే చాలా ఉన్నాయి. ఎందుకంటే భయం వేస్తుంది, చిన్న సినిమా ఎవరితో నా స్టార్ట్ చేయించాలంటే అది ఎక్కడ ఆగిపోతుందో తెలియదు. ఒకవేళ సినిమా కంప్లీట్ అయినా అది రిలీజ్ అవుతుందో లేదో తెలియదు. ఒకవేళ రిలీజ్ అని పెట్టుకున్నా థియేటర్లు ఇస్తారో లేదో తెలియదు. అంటే అలాంటి పరిస్థితికి తెలుగు ఇండస్ట్రీ వచ్చేసింది కాబట్టి, అలాంటి దారుణమైన పరిస్థితికి తెలుగు ఇండస్ట్రీ వచ్చింది కాబట్టి
అలా ఆపుకుంటూ వచ్చాడు. మా ఎర్రబ షూటింగ్ జరుగుతుండగా అప్పుడు చెప్పాడు, ఇట్లాగా వచ్చారండి, సబ్జెక్ట్ సెట్ అయితే చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పి. తర్వాత సబ్జెక్ట్ చెప్పాడు నాకు. నరసరావు, ప్రొసీడ్ అవు నువ్వు, మళ్ళీ ఇన్నాళ్ళ తర్వాత చాలా చక్కని సినిమా ఇచ్చాడు అని అంటారు. దీంట్లో తెలియకుండా ఒక గొప్ప సెంటిమెంట్ ఉంది ఎలకలోను. అది ఈ సినిమా చూసిన వాళ్ళకి తెలుస్తుంది. ఒక మనందరికీ ఆదిదేవుడు విఘ్నేశ్వరుడు. ఆ విఘ్నేశ్వరుని తిడితే విఘ్నేశ్వరుడు సైలెంట్గా ఉండొచ్చు, కానీ ఆయన కావలసిన బంటు ఎలక సైలెంట్గా ఉంటుందా? పాపం నోరు పారేసుకున్నాడు వెన్నెల కిషోర్. మామూలుగా దొరికిపోవడం కాదు, అసలు మామూలుగా దొరికిపోవడం కాదు, అంత ఉంది సినిమాలో. దానికి ఎలక ప్రధాన పాత్ర. ఎలక గ్రాఫిక్ చేయించాలి సినిమాలో, ఎక్కడొచ్చినా ఎలక వస్తుంది. ఒక బడ్జెట్ పిక్చర్లో ఒక ఎలకని, అంటే మామూలు గ్రాఫిక్స్ చేయడం వేరు, ఒక క్యారెక్టర్ క్రియేట్ చేసి ఆ క్యారెక్టరే త్రూఅవుట్ ది సినిమా వెళ్ళేటప్పుడు చాలా కష్టమైన వర్క్ అది. దీనికి దొరకాలంటే ఆ క్రియేటివిటీ ఉన్న కుర్రాడు కావాలి. ఇటు ఫస్ట్ నాకు దొరికాడు సత్య. వాడితో కాకి చేయించాను నేను ఎర్రబస్సులో. కాకి చేసాడు కాబట్టి ఎలా ఖచ్చితంగా ప్రమాణం చేస్తాడు అనుకో. చాలా అద్భుతంగా చేశాడు ఎలక. అది చేస్తూ ఉండగానే అఖిల్ సినిమా వచ్చింది అతనికి, అతని వర్క్ను చూసి. అంటే ఇవాళ గ్రాఫిక్స్ మనం లండన్ వెళ్ళాలి, బాంబే ఉండాలి, లేకపోతే హాలీవుడ్ని తెప్పించుకోవాలి అనుకుంటున్నాం, నిజమే. కానీ ఇక్కడ కూడా మనకి చాలా గొప్పవాళ్ళు ఉన్నారు. బట్ వాళ్ళకి ఫెసిలిటీస్ మనం ఇవ్వగలిగితే. ప్రొడ్యూసర్ ఇచ్చిన డబ్బుతో తనకు రూపాయి తీసుకోలేకున్నాడు, మొత్తం తనకు కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా కొనుక్కున్నాడు. అది వాడి క్రియేషన్. నిజంగా అద్భుతంగా చేశాడు ఆ ఎలక. దీన్ని ఏదో కోట్లు ఉండి 100 కోట్లు 200 కోట్లు 300 కోట్లు ఖర్చు పెట్టి గ్రాఫిక్స్ తీయడం వేరు, దాని స్టాండర్డ్స్ వేరు. కానీ ఒక బడ్జెట్ సినిమాలో గ్రాఫిక్స్ త్రూఅవుట్ సినిమాలో ఉంటూ చేసుకురావడం అనేది సామాన్యమైన విషయం కాదు. పైగా నరసింహరావుకి ఫస్ట్ గ్రాఫిక్స్ సినిమా ఇది. సో దాన్ని బట్టి ఎంత కష్టపడ్డారో చూడండి. రియల్లీ హార్డ్ వర్క్. ఏ రోజున చూసినా నేను ల్యాబ్కి వెళ్తున్నానండి, అక్కడ సెట్ చేసుకుంటున్నాను, ఇవి చెప్పడమే సరిపోయింది. ఓసారి క్యారెక్టర్ వచ్చిందండి, ఓసారి దీనికి ఇది వచ్చింది, ఏమో చెప్తే చెబున్నాడు. అంత కష్టపడ్డాడు ఈ సినిమాకి. సో ఈ కథ తెలిసిన తర్వాత ఇప్పుడు ట్రయల్ క్లిప్పింగ్స్ చూసిన తర్వాత నాకు అనిపించింది, జనరల్గా ఇప్పుడు ఏ సినిమా హిట్ అవుద్ది, ఏ సినిమా ఎలా ఆడుతుంది అనేది మనం చెప్పలేము. కానీ ఒక్కొక్కసారి ఫస్ట్ లుక్లో చూడగానే అనిపిస్తుంది ఈ సినిమా ఏదో ఆడిటెట్గా ఉంది అని అనిపిస్తుంది. అలా ఇలుక మజాక తప్పకుండా చాలా మంచి హిట్ అవుతుందని నాకు మనసుకు అనిపిస్తుంది. దానికి కారణం కూడా చెప్తాను. ఎలక మజాక అని కాదు, ఈ సినిమా గురించి అని కాదు, జనం ట్రెండ్లో కూడా చిన్న మార్పు వచ్చింది. మీరు కామెడీ సినిమాని పెట్టి మీరు రొమాంటిక్ సీన్ 4 పెట్టేసి 6 ఫైట్లు 6 డాన్సులు చేస్తే మాకు వద్దులేండి, మాకు విసుగు పుట్టిందని ట్రెండ్ జనంలో వచ్చింది. అలా రాకపోతే వరుసగా ఇందాక 2 సినిమాలు అన్నాడు మన నరేష్, కాదు 6 చిన్న సినిమాలు సక్సెస్ అయ్యాయి. పండగ సీజన్ చిన్న సినిమాలకు కావాలి అన్నా నేను. ఎందుకంటే హీరో పిక్చర్లకి పండగలు అక్కర్లా ఎప్పుడైనా సరే. కాబట్టి మొన్న పండగకి 3 సినిమాలు రిలీజ్ అయ్యాయి. రాజుగారి గది, కొలంబస్, తర్వాత కంచె. 3 సినిమాలు ఆడుతున్నాయి, 3 సక్సెస్ అయ్యాయి వాటి రేంజ్కి. అంటే ఒక పెద్ద పిక్చర్ స్థానంలో 3 సినిమాలు బ్రతికాయి, 3 సినిమాల టెక్నీషియన్స్ బ్రతికారు. అందుకే చిన్న సినిమా బ్రతకాలి అంటే దానికి థియేటర్లు కావాలంటే డేట్లు కావాలి. ఇవాళ ఆ డేట్ అవకాశం దొరికింది కాబట్టి 3 సినిమాలు ఇవాళ
సక్సెస్ అయ్యాయి. జనంలో ట్రెండ్లో మార్పు వచ్చింది. పెద్ద సినిమాలు సక్సెస్ అవుతున్నాయి. బాగుందిరా ఈ సినిమా అంటే చిన్న సినిమా కూడా సక్సెస్ అవుతుంది. అంతేకాదు ఇంకొక మార్పు వచ్చింది. తమిళనాడులో పెద్ద సినిమాలు కొనడానికి బయర్స్ ఉన్నారు. అలాగే చిన్న సినిమాలు డిస్ట్రిక్ట్లో కొనడానికి కూడా బయర్స్ ఉన్నారు. పెద్ద సినిమా కొనేవాళ్ళు పెద్దది కొంటారు, చిన్నది కొనేవాళ్ళు చిన్నది కొంటారు. కానీ ఇక్కడ మాత్రం మన ఆంధ్రప్రదేశ్లో పెద్ద సినిమాలకే కొనడానికి బయర్స్ ఉన్నారు, చిన్నవాటికి లేరు. కానీ ఇప్పుడే స్టార్ట్ అయ్యారు. అది కూడా ఈ సంవత్సరం సెకండ్ హాఫ్లో స్టార్ట్ అయ్యారు. చిన్న సినిమా కొంటున్నారు. రేంజ్ ఎంతైనా కానివ్వండి, ఆ రేంజ్కి తగ్గట్టుగా. అంటే మరీ ఈ సినిమా మేమేదో పెద్ద సినిమా రేంజ్లో చెప్పేస్తామంటే ఎవడో కొండేమో, కానీ ఆ కాస్ట్కి దగ్గరలో కనుక చెప్తే కొనడానికి బయర్స్ రెడీగా ఉన్నారు, కొంటున్నారు సినిమాలు. సో ఇది చాలా మంచి టర్న్. ఇది దీన్ని జాగ్రత్తగా క్యాష్ చేసుకుని రిలీజ్ చేసుకోవాలి. ఈ సినిమా మాత్రం తప్పకుండా సక్సెస్ అవుతుందని 100% మనస్ఫూర్తిగా నేను నమ్ముతున్నాను. అలాగే ఈ సినిమాలో నటించిన నటీనటులకి, ముఖ్యంగా వెన్నెల కిషోర్, నాకు అతని ఫంక్షన్లో అక్కడ చూడడం తప్పితే నాకు ఈ వచ్చిన జనరేషన్లో కుర్రాడు నాకు అబ్జర్వ్ చేశాను నేను అతని సినిమాల్లో. ఈ కుర్రాడితో పెక్యులర్గా ఉన్నాడు. ఒక పెక్యులర్ టైమింగ్ ఉంది ఈ కుర్రాడి దగ్గర. ఎందుకంటే కమెడియన్స్ అంటే రకరకాల కమెడియన్స్ ఉన్నారు. అరిచి గీచుకుని ముక్కులో వేలు పెట్టి వాసన చూసినా కూడా నవ్వుతారు జనం. అది కామెడీ అనుకోవడానికి లేదు. ఒక్క ముఖ కవళికలతో నవ్వించడం వేరు. ఒక రేలంగ్ గారు చేశారు అద్భుతమైన, అది ఒక గొప్ప అసెట్. ఆయన జస్ట్ ముఖంతో, కాలు కదిలించలే, చెయ్యి కదిలించలే, ఓన్లీ ముఖంతో ఆయన నటించాడు. ఎన్ని సినిమాలు చేసినా సరే మహా నటుడుగా మిగిలిపోయాడు ఆయన. అట్లాగా కమెడియన్కి టైమింగ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. అన్నింటికంటే కష్టమైంది ఏమిటి అంటే, నాకు తెలిసి నా అనుభవంలో కామెడీయే చాలా కష్టమైంది నటించడం. పేతాస్ ఉందనుకోండి, ఏడ్పించే సీన్లు కొంచెం అటు ఇటు అయినా కూడా పర్వాలేదు, వెళ్ళిపోతాయి. సీరియస్గా అరిచే సీన్లు అనుకోండి, 2 అరుపులు అరిస్తే అబ్బో గొప్పగా నటించేసాడు అనుకుంటారు. కానీ కామెడీ అనేది ఎంత జాగ్రత్త అంటే, మన ఇంట్లో వేసుకునే కూరలో ఉప్పు కొంచెం ఎక్కువైతే ఎలా తినలేము, ఉప్పు తక్కువైతే ఎలా తినలేము, అలాగే కామెడీకి చాలా మోతాదు అవసరం. ఇది తీసే దర్శకుడికి తెలియాలి, చేసే ఆర్టిస్ట్కి తెలియాలి. అలా తెలిసిన వాడే చాలా కాలం నిలబడగలుగుతాడు. ఇవాళ దగ్గర 30 సంవత్సరాల నుంచి మా అల్లుడు, అలాగే దగ్గర 30 ఏళ్ళ నుంచి వీళ్ళందరూ చేస్తున్నారంటే ఇట్స్ నాట్ జస్ట్ ఆర్డినరీ జాబ్. కామెడీ చేయడం అనేది చాలా కష్టం. కామెడీ సినిమా డైరెక్ట్ చేయమనండి, చాలా కష్టం. ఏ సినిమానే డైరెక్ట్ చేయగలరు. కామెడీ సినిమా ముందు డైరెక్టర్కి టైమింగ్ లేకపోతే ఆర్టిస్ట్కి టైమింగ్ రాదు. అందువల్ల చాలా కష్టసాధ్యమైంది. 75 సినిమాల్లో ఎన్ని సినిమాలు సక్సెస్ఫుల్ పిక్చర్స్. రేలంగి నరసరావుతో సినిమా తీసిన ఏ ప్రొడ్యూసరు, నాకు తెలిసి నష్టపోయిన ప్రొడ్యూసరు ఇండస్ట్రీలో లేడు. ఇది చాలా రేర్ రికార్డ్. అందులో 35 సినిమాలకి మా అల్లుడు. నువ్వు ఒక 20 చేసావా? 20 సినిమాలు ఆగారు. చంద్రబాబు 24 అయిపోయి, ఇక్కడే అయిపోయింది 70, ఈ 40. నేను అనుకునేవాడిని హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ పిక్చర్స్ చేసింది హీరోలతో నాగేశ్వరరావు గారితో నేనే, 26 సినిమాలు. అది పెద్ద కౌంట్ అనుకునేవాడిని. కానీ ఇప్పుడు 35 పెద్ద కౌంట్ నరసింహరావుది. అంచేత అంత కష్టంతో మనిషి, ప్రత్యేకించి నరసింహరావు గురించి నేను చెప్పక్కర్లేదు, అందరూ చెప్పారు. ఎంత సిన్సియరో, ఎంత డెడికేటెడో నాకు తెలుసు. అలాంటి డెడికేటెడ్ 10 మంది చాలు సంవత్సరానికి 20 సినిమాలు ఇండస్ట్రీకి ఇవ్వడానికి. అంచేత నాకు మనస్ఫూర్తిగా ఈ సినిమా మీద ఎంతో మమకారం, సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నిర్మాతలు చాలా ధైర్యమైన నిర్మాత నరసింహరావు కానీ, ఆయన శ్రీనివాసరావు గారు కానీ చాలాసార్లు నా దగ్గరికి వచ్చారు. వాళ్ళకి ఏంటంటే మంచి సినిమాలు తీయాలి, లేకపోతే వాళ్ళు నరసింహరావు ఎందుకు చూస్ చేసుకుంటారు.
ఇవాళ ఎవరు లేటెస్ట్గా సక్సెస్ అయిన వాళ్ళు ఒకటో రెండో చిన్న సినిమా తీసి వెంటనే పెద్ద రేంజ్కి వెళ్ళిపోతారు కదా డైరెక్టర్. ఒక సినిమా తీస్తే రెండో సినిమాకి అలాంటి వాళ్ళు ఎత్తుకునేవారు. అట్లాగే ఇక్కడ ఉన్న వాళ్ళు అన్నపూర్ణ ఎన్ని సినిమాలు చేసిందో నరసరావుతో. అన్నపూర్ణ ఎందుకంటే నేను తీసుకొచ్చిన హీరోయిన్ సరిగ్గా రేపు నవంబర్ 22వ తారీఖుకి 40 సంవత్సరాలు పూర్తవుతుంది హీరోయిన్గా తీసుకొచ్చాను. 70 స్వర్గం నరకం రిలీజ్ అయ్యి రేపు నవంబర్ 22వ తేదీకి 40 సంవత్సరాలు పూర్తవుతుంది. అలాగే అమ్మాయి శ్రీలక్ష్మి మొట్టమొదటి సినిమాకి ఎంజీఆర్ గారు క్లాప్ కొట్టారు, నేను స్విచ్ ఆన్ చేశాను. శ్రీలక్ష్మిని గుర్తుందా? ఒకసారి లేచి చెప్పు అందరికీ. ఓకే. ఒకనాడు హీరోయిన్గా చేసి సక్సెస్ అయిన నటి. కామెడీ ఆమె చేయదు. అసలు అమ్మాయిలోనే ఒరిజినల్గానే కామెడీ ఉంది. ఎందుకంటే ఏం మాట్లాడినా అలాగే ఉంటుంది, సినిమాలో క్యారెక్టర్ అలాగే ఉంటుంది, ఆ తింగరతనం అలాగే ఉంటుంది. ఎంత న్యాచురల్గా ఫీల్ అవుతాయి. ఎన్నిసార్లు చూసినా నేను ఈ కామెడీ సీన్స్ వస్తూ ఉంటాయి, అవి వచ్చినప్పుడు ఆమె అంటే నవ్వుకుంటూ ఉంటాం. అలాగే ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్కి, టెక్నీషియన్స్కి, కెమెరామెన్కి, కెమెరామెన్ రాజుకి అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు చెప్తూ వాళ్ళ కృషికి తొందరలో ఫలితం దక్కాలని భగవంతుడు కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.